వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లపాటి సోమిరెడ్డి మానవ హక్కుల సంఘం మండలం అధ్యక్షుడిని అని చెబుతూ గ్రామంలో మానవ హక్కుల సంఘంకు ఖర్చులు ఉంటాయని వసూళ్లకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ముక్కెర రవి కొందరు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ముక్కెర రవి మాట్లాడుతూ 10 రోజుల క్రితం తనను 2 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశారని అన్నారు. నాకేమన్నా అప్పు ఉన్నావా, నీకెందుకు ఇవ్వాలి అని నిలదీయడంతో అక్కడితో వెనుతిరిగిపోయాడని. మరోసారి జనవరి 26వ తేదీ మానవ హక్కుల సంఘం సభ్యులతో కలిసి రవి బావి దగ్గరికి వెళ్తున్న సందర్భంలో రవి వాళ్లను నిలదీసి అడగ్గా ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఇలా వసూలకు బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదని గ్రామస్తులతో కలిసి ముక్కెర రవి మీడియా ముందు జరిగిన విషయాన్ని తెలిపారు. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు వాపోయారు. పల్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి ఈయన మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అయిన సంగతి అయితే మాకు తెలియదు. ఆయన ఎప్పుడైనా మాకు తెలియదు, ఆయన సంగతే తెలియదు. ఆయన ఊళ్ళో ఉంటాడా పోతాడా అనేది మా గ్రామ ప్రజలకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఆయన కాకపోతే పొద్దున మార్నింగ్ వాకింగ్ పోతా అంటాడు. నా బావి అటే ఉన్నది, ఆయన పోయే మార్నింగ్ వాకింగ్ కూడా పోయేది అటే. నర్సరీ దగ్గర ఆగిండు ఒక 10 రోజుల క్రితం. ఆగి నేను బయట పోతా అంటే నన్ను వ్యవసాయ రవి అంటే ఆగిన. ఏంటిది మావ అని అంటే, నేను మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అయినా, ఇట్లా సంగతి మరి నాకు ఖర్చు ఉంటుంది, నువ్వు ఒక 2 లక్షల రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలంటే నేను ఒకటేసారి నేను స్టాండ్ అవ్వడం జరిగింది. అరే నా ఊరోని కథ కార్ఖానా నువ్వు 2 లక్షలు అడుగుతున్నావు ఏంది అనేది, 2 లక్షలు ఏంటి నీకన్నా అప్పునా అని నేను అడగడం జరిగింది. అప్పు కాదు, నేను మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్, నాకు ఖర్చులు ఉంటాయి అంటే నేను అటువంటి మాకైతే ఏం తెలియదు, నేను ఇవన్నీ అన్న తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత 26 జనవరి నాడు వాళ్ళ మానవ హక్కుల సంఘం సభ్యులట 2 కార్లు వేసుకొని ఆయనే నా బావి దగ్గరికి పోతాను వాళ్ళు. అయితే నాకు తెలిసింది బావి దగ్గర పోతానని. పోతే నేను ఆ మధ్యన పోగానే ఆగిన. నేను అరే మీరు ఎందుకు నా బావి దగ్గర పోతాను, ఇది నా బావి దగ్గరికి ఎందుకు పోతాను అంటే, మేము మానవ హక్కుల సంఘం అంటే మా బావితో మీకేం సంబంధం ఉన్నది, నేను వాళ్ళని దండం పెడతా కాలు మొక్తా అని వాళ్ళని అడగడం జరిగింది. మీరు ఏమున్నది, ఎందుకు వచ్చింది అని ఉంటే నేను లంగన దొంగనైతే ప్రజల మీదకి పోయి చందా వసూలు చేసుకుంటా బెదిరించుకుంటా వీళ్ళే ఇన్లీగల్ పాల్పడతాను తప్పితే మానవ హక్కుల కోసం పోవటం కాదు. వీళ్ళ కడుపుల కోసం పోవటం చెప్తాను. ఇల్లీగల్ దందా చేసేది వాళ్ళు, ఇల్లీగల్ దందా అని చెప్పుకుంటా అందరి మీద కేసులు పెట్టుకుంటా బనాయించుకుంటా అవస్థలు పెడతాను. దీని మీద చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. వాటిలో జోక్యం కల్పించుకోవడం కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ప్రాబ్లం చెప్తే దాని సాల్వ్ కొరకు మానవ హక్కుల సంఘంలో పెట్టి పరిష్కారం చేసే బాధ్యత ఉంటుంది తప్ప ఇటువంటి అరాచకాలు చేసుడు ఊళ్ళో లేనిపోని సృష్టించడం చేసి ఊరును కాపాడుకోవడానికి మానవ హక్కుల సంఘం అయితే ఏంది, ఏ హక్కుల సంఘమైనా అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ఇటువంటి అరాచకాలు పల్లపాటి సోమిరెడ్డి గారు అనవసరంగా మన ముక్కెర రాజు గారు మరియు ఒంటెల రాజిరెడ్డి గారి మీద అనవసరంగా దౌర్జన్యంగా కేసులు పెట్టి నేనేదో మానవ హక్కుల సంఘము అని ఇలాంటివి చెప్పుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజలు కూడా సహించరు. ఏదో ఒక రోజు ఈ మానవ హక్కుల సంఘం అనేది కూడా ఆయనను క్షమించదని చెప్పి నేను కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.